ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ విషయం వదినా? ఆహాహాహాహా, ఏం నటిస్తున్నావే? శ్రీవల్లి అమృత పడుకున్నారు అంటే నమ్ముతానేమో కానీ ఆ సౌండ్కి నువ్వు పడుకున్నావంటే నేను అస్సలు నమ్మను. నువ్వు ఆకలికి తట్టుకోలేవని తెలుసు కదా వదినా, అలాంటప్పుడు బెట్టి చేయడం ఎందుకు? తింగరి పనులు చేయడం తనకు అలవాటే కదమ్మా. నీ ఆకలి గురించి తెలిసే అన్నయ్య ఆ చపాతీలు దాచాడు శివ. అలాంటప్పుడు పైన ఎందుకు దాచడం? కిచెన్లోనే పెట్టుండొచ్చు కదా. ఓహో, కిచెన్లో పెడితే కిక్కే ఉంటుంది, అదే పైన ఉట్టిలో పెడితే అవి అందుకోవడానికి నేను వచ్చినప్పుడు చపాతీలు తీయబోతుండగా కాలు స్లిప్ అయ్యి నీ మీద పడాలని ముందే ఎక్స్పెక్ట్ చేసావా? ఏంటి, నువ్వు పడ్డావా వదినా? హేయ్, చెల్లెళ్ళ ముందు ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? అసలు ఆ టాపిక్ తీసుకొచ్చింది మీ చెల్లెలే బాబు. హేయ్, చెయ్యాల్సిందంతా చేసి మాటకు మాట సమాధానం చెప్తున్నావా? అలా అనొద్దు బావా. నేనేం చేశానా అని మీ చెల్లెళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు. గంగాధరం గారు, శ్రీవల్లి గారు, ఏమండాయి? మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటది? గేదె ఈనిందా? అబ్బా, అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ అండి. పక్కింటి కుక్క డెలివరీ అయిందేమో అక్క. బుజ్జి పాపాయి భలే తమాషా చేస్తుందిలే. మ్మ్. అది కూడా కాదులేండి. మీరు విషయం చెప్పకుండా టెన్షన్ పెడతారేంటండి? ముందు విషయం ఏంటో చెప్పండి. ఏమైందండి? మీ చెల్లెలి గారికి ఉద్యోగం వచ్చిందండి. దేవరాజ్ అన్నయ్య వల్ల పోయిన ఉద్యోగం రాబట్టుకోవడానికి సావిత్రి అత్తయ్య స్కూలే కొనేసింది బ్రదర్. తను ప్రిన్సిపల్, చాలా మందికి టీచర్ జాబ్ ఇచ్చే హోదాలో ఉంది. మళ్ళీ ఉద్యోగం రావడం ఏంటి? అబ్బా, మీరు పూర్తిగా వినరు. మీరు కూడా పూర్తిగా చెప్పారు కదండి. అసలు ఎవరికి జాబ్ వచ్చిందో చెప్పనా? చెప్పండి, చెప్పమనే కదా అడుగుతున్నాం. అది 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 ఎలా చెప్పాలి? అయ్యో, ఆనందం ఎక్కువైతే నోట్లో మాట రాదంటే నమ్మండి. అంతగా ఆనందించాల్సిన విషయం ఏంటండి? మీరు జస్ట్ ఆనందిస్తారు గాని శివపార్వతి గారు మీ చెల్లెలైతే ఆ విషయం విన్నాక ఎగిరి గంతేస్తారనుకోండి. ఏదో సంతోషించదగ్గ విషయమే అయ్యుంటుంది. అదేంటో చెప్పండి. హ, మీ చెల్లి నాగవల్లి గారికి జాబ్ వచ్చింది. ఆ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.